నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్ణుడు ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు. నాటి దుష్కర్మల ఫలితంగా ఇక్కడ వారందరూ రణరంగంలో నిహతులు కాక తప్పదు. భీమసేనుడు దుశ్శాసనుడు రొమ్ము చీల్చి రక్తపానం చేసిన నాడు, అర్జునుడు సర్వశాస్త్ర సమూహ సంహారం చేసిన నాడు, భీముడు దుర్యోధనుని ఎలకూల్చిన నాడు ఈ సంగ్రామ యజ్ఞం సమాప్తం అవుతుంది. ఇటీవల నాకు చాలా దుస్వప్నాలు వస్తున్నాయి. వాటి పర్యవసానం కురువంశనాశనమే. చివరి మాట విను. ఇప్పుడు నేను కుంతీపుత్రుడిని అని చెప్పుకుంటే లోకులంతా ఏమనుకుంటారు? అర్జునుడికి జంకి కర్ణుడు ఇంత నైత్యానికి దిగిపోయాడని పరిశీలించరా? యుద్ధంలో బతికితే మళ్ళీ కలుసుకుందాం, లేదా వీరస్వర్గమే అన్నాడు. శ్రీకృష్ణుడు, కర్ణ, ఎంత చెప్పినా నీ పట్టుదల నీదే. మీ మహారాజుతో చెప్పు, అమావాస్య రానున్నది. శరత్కాలం వెళ్ళి హేమంతం రానున్నది. భూమి నిండుగా పంటలున్నాయి. చెట్లు తీగలు ఫలపుష్ప సమృద్ధిగా ఉన్నాయి. ఈతి బాధలు కలిగించే ఈగలు లేవు. బాటలు బురదలు లేకుండా గట్టిపడ్డాయి. నదీ జలాలు స్వాదువులయ్యాయి. వేడి చలి సమంగా ఉన్నాయి. యుద్ధానికి ఇది మంచి కాలం. పాండవులు రణరంగానికి వచ్చి తమ పరాక్రమంతో రాజ్యం సంపాదించుకుంటారని మీ వృద్ధులందరికీ వివరించు. వెళ్ళిరా అన్నాడు. రథాలు బయలుదేరాయి. రాయబారి విశేషాలు విన్న కుంతీదేవి హృదయం ఆందోళనతో నిండింది. సంపదలు ఎంత నీచమైనవి! వాటి కోసం బంధువుల మధ్య విరోధాలు రేగి నాశనకాండ సాగుతోంది. అంతకంటే నిర్ధనుల జీవితాలే శ్రేయస్కరం అనిపించింది. ఆలోచించి కర్ణుడితో తాను మాట్లాడితే ప్రయోజనం ఉండవచ్చునని భావించి సంధ్యా సమయంలో బయలుదేరింది. ఆ సమయంలో కర్ణుడు గంగానదీ స్నానం చేసి సూర్యుని ఉపాసిస్తూ ఉంటాడని గ్రహించి నదీ తీరానికి నడిచింది. అప్పుడు కర్ణుడు అర్ఘ్యాంజలులు సమర్పిస్తున్నాడు. దూరంగా నిలబడింది కుంతి. ఉపాసన ముగించి వెనుతిరిగి వస్తూ కుంతీదేవిని చూచి వినయంగా తల వంచి చేతులు జోడించి, రాధేయుడను అధిరథుని కుమారుడను కర్ణుడను అభివాదం చేసి అడుగుతున్నాను. ఏ కారణం వల్ల వచ్చారో చెబితే సేవ చేస్తాను అన్నాడు. దానికి కుంతి, నాయన, నువ్వు కుంతీపుత్రుడవు, కానీ రాధేయుడు కావు. కుంతి భోజని ఇంట పెరిగే రోజుల్లో నేను నిన్ను ప్రసవించాను. సూర్యుని అనుగ్రహం వల్ల సహజ కవచకుండలాలతో ప్రవహించావు. అది తెలియక దుష్ట ధాతరాష్ట్రులను సేవిస్తున్నావు. అర్జునుడు పరాక్రమంతో సంపాదించిన రాజలక్ష్మిని కౌరవులు మోసగించి అనుభవిస్తున్నారు. పాండవులతో కలిసి ఈ రాజ్యం అంతా అనుభవించే హక్కు నీది. తల్లిని సంతోషపెట్టడం తనయుని ప్రథమ కర్తవ్యం అంది. దానికి కర్ణుడు, కుంతి భోజపుత్రి, మీరు వాస్తవం చెప్పారు. కానీ జన్మ ప్రభృతి నా సంస్కారం భిన్నంగా సాగింది. ఆనాడు మీరు ధర్మాన్ని విస్మరించి ఈనాడు ధర్మోపదేశం చేస్తున్నారు. కృష్ణ సారథ్యంలో వచ్చే అర్జునుడికి ఎదురు నిలవగల వీరుడే లేడు, అది నిజం. ఈనాడు మీ మాట ప్రకారం నేను పాండవపక్షానికి వస్తే ఏమంటారు లోకులు? అర్జునుడికి భయపడి ఇలా చేశావు అంటారు తప్ప నిజాన్ని గుర్తిస్తారా? యుద్ధభేరీలు మ్రోగే వేళ ఈ పని జరుగుతుంటే సామాన్యులు ఎలా ఊహిస్తారమ్మా? ఈనాటి వరకు వీరి ఆశ్రయంలో బతికి విపత్ సమయంలో వీరిని విడిస్తే కృతజ్ఞత నా నెత్తి మీద పడదా? వీరు వచ్చారు కనుక ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధం ఎలానో తప్పదు. అప్పుడు నేను అర్జునుని తప్ప మిగిలిన వారెవరిని చేత చిక్కినా సంహరించను. అర్జునుడో కర్ణుడో ఒక్కరే మిగలాలి. ఎప్పుడైనా పాండవులు 5గురే. నాకు సెలవిప్పించండి అని నిష్క్రమించాడు. కుంతీదేవి నిట్టూర్చి తన భవనం చేరింది. హస్తినాపురం నుండి తిరిగి వచ్చిన రాయబారి వాసుదేవుడు ఉపప్లావ్యంలో పాండవులకు వారి ఆప్తులకు విశేషాలన్నీ విశదం చేసి తన శిబిరానికి వెళ్ళాడు. సాయం సంధ్యోపాసన ముగించి విశ్రాంతి తీసుకున్నాక ధర్మరాజు వాసుదేవుని రావించి, నందనందన, దుర్యోధనుడు తన దుష్టబుద్ధి వీడడని తెలుసు. కురువృద్ధులు, మా పితామహులు భీష్ములు, గురువర్యులు ద్రోణులు, మహారాజు ధృతరాష్ట్రుడు వానికి హితబోధ చేయలేదా అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు, ధర్మనందన, భీష్ముని వారు చెప్పవలసిందంతా చెప్పారు. ధృతరాష్ట్రుడు అంధుడు గనక రాజ్యం పాండురాజుదే అయిందని, అనంతరం పాండవుల రాజ్యాన్ని ఎంతో విస్తరింపజేశారని, వారి భాగం వారికి ఇవ్వడం శ్రేయస్కరమని బోధించాడు. అనంతరం ద్రోణులు కూడా అదే విషయం చెప్పి, దుర్యోధన, పాండురాజు అన్నగారి మీద గౌరవంతో ఈ రాజ్యం ఆయన ఆధీనంలో ఉంచి సేవించాడు కనుక భీష్ముల వారు చెప్పినట్లు చెయ్యి అన్నారు. విదురుడు కూడా ఆ మాటలే చెప్పాడు. గాంధారి పరిపరి విధాల దుర్యోధన అకార్యాలను నిందించి ఎలా అయినా సంధికి సమ్మతింపజేయాలని చూసింది. అర్ధరాజ్యం మీకు ఇవ్వడం వల్ల వారికి చక్కని రక్షణ ఉంటుందని చెప్పింది.
రాజ్యాధికారి పాండురాజని, ఆయన అనంతరం రాజ్యం పాండవులకే చెందాలని విశదం చేశాడు ధృతరాష్ట్రుడు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునే మూర్ఖుడు దుర్యోధనుడు యుద్ధానికే సిద్ధంగా ఉన్నాడు. దండనీతి తప్ప మార్గం లేదు కనుక మనం సన్నాహాలు కానివ్వాలి అన్నాడు. అప్పుడు ధర్మరాజు తన సోదరులతో ఆప్తులతో సంప్రదించి ద్రుపద, విరాట, దృష్టద్యుమ్న, శిఖండి, సాత్యకి, చేకితాన, భీమసేనులను అక్షౌహిణీపతులుగా నిశ్చయించాడు. సర్వసేనాపతి విషయం వచ్చింది. సహదేవుడు విరాటరాజుకు పట్టం కట్టాలన్నాడు. ద్రుపద మహారాజు సముద్రుడని సూచించాడు నకులుడు. శిఖండిని నిలబెట్టాడు భీమసేనుడు. దృష్టద్యుమ్నుడి సామర్థ్యం వివరించాడు అర్జునుడు. అర్జునుని అభిప్రాయం సమంజసంగా ఉన్నదని వాసుదేవుడు పలకడంతో అందరూ అంగీకరించారు. కురుక్షేత్ర సమీపాన హిరణ్య నదీ తీరంలో పాండవసేన శిబిరాలను నిర్మించింది. శస్త్ర చికిత్స నిపుణులకు, వాస్తుశాస్త్రం తెలిసిన శిల్పులకు, సమాలోచనకు అవసరమైన ప్రాజ్ఞత గల విద్వాంసులకు వేరే విడిది ఏర్పాటు చేశారు. అన్నపానాలకు సర్వసంభారాలు సమకూర్చుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ధర్మరాజు స్వయంగా అందరినీ కలిసి యోగక్షేమాలు విచారించి వచ్చాడు. దుర్యోధనుడు స్వయంగా యుద్ధ సన్నాహాలు సక్రమంగా నిర్వర్తింపజేసి యోధులందరినీ కలిసి వారికి అన్ని సౌకర్యాలు కలిగించినది లేనిది పరిశీలించాడు. అంతా అయ్యాక ధర్మరాజు, వాసుదేవ, ఈ మారణహోమం జరగకూడదనే ఊహతోనే ఇంతకాలం ఇన్ని క్లేశాలు అనుభవించాను. ఇప్పుడైనా బంధువృద్ధులను సంహరించడానికి నా మనసు అంగీకరించలేదు అన్నాడు. మహారాజా, విదురుడు, మాతృదేవి, కుంతీదేవి చెప్పిన విషయాలు విని కూడా మీరు యుద్ధానికి విముఖులు కావడం ఉచితం కాదు అని అర్జునుడు హెచ్చరించగా వాసుదేవుడు, మిగిలిన వీరులు దానినే సమర్థించారు. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ.